జూలై 16న పూరి జగన్నాథ క్షేత్రంలో అంగరంగ వైభవంగా రథయాత్ర జరుగుతోంది. కానీ మనందరం పూరికి వెళ్ళగలమా? లక్షలాది మంది భక్తుల మధ్య జగన్నాథుడి రథాన్ని దగ్గరగా దర్శించుకోవడం, ఆ రథాన్ని లాగడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ మన శాస్త్రాలలో జగన్నాథ రథయాత్ర గురించి ఒక గొప్ప మహిమ చెప్పబడింది. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అంటే రథంపై విరాజమానుడైన శ్రీ జగన్నాథుణ్ణి భక్తితో దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంకా జగన్నాథుడి రథం ముందు నడిచిన, రథం వెనుక భక్తితో అనుసరించిన, రథాన్ని లాగిన అపారమైన ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని చెప్తారు. మీకు మరో జన్మ కావాలో వద్దో నాకు తెలీదు, కానీ జగన్నాథుడి రథాన్ని లాగే ఇంత గొప్ప అవకాశాన్ని మాత్రం మనం వదులుకోవద్దు. పూరికి వెళ్ళలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి ఆ పూరి జగన్నాథుడే. మన ధర్మవరంలో భక్తులందరికీ దర్శనమివ్వడానికి రథంపై వస్తున్నారు. జూలై 20న ఇస్కాన్ ధర్మవరం ఆధ్వర్యంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్రలో మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అందరం కలిసి పాల్గొందాం. భక్తితో జగన్నాథుడి రథాన్ని లాగుదాం. జగన్నాథుడి దివ్య దర్శనం పొందుదాం. ఆయన అపారమైన కృపకు, ఆశీర్వాదాలకు పాత్రులమవుదాం. ఈ దివ్యమైన అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. జూలై 20న మన ధర్మవరంలో మన జగన్నాథుడి రథయాత్రలో కలుద్దాం. జై జగన్నాథ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.